వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్। ఈరోజు మనం ఆదోని మరియు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మరియు వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని పత్తి ధరలు మరియు తెలుసుకుందాం। సో తెలుసుకునే ముందు ఛానల్ అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ। ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ పంట దిగుబడులు పలికిన ధరలు ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం। సో క్వింటాలు పత్తి చూసుకుంటే కనిష్ట ధర 4211 రూపాయలుగా పలకగా గరిష్ట ధర 7195 రూపాయలు పలికింది। మధ్యస్థ ధర వచ్చి 7059 రూపాయలు పలకగా వేరుశనగ కనిష్ట 3489 రూపాయలు ఉండగా గరిష్ట 6040 రూపాయలుగా పలికింది। మరియు ఆమోదాలు చూసుకుంటే 4130 రూపాయలు కనిష్టగా గరిష్ట ధర చూసుకుంటే 5693 రూపాయలుగా పలికాయి। పత్తిలో ఎలాంటి మార్పు లేదని మనకైతే కార్యదర్శి తెలుసుకున్నారు। ఇకపోతే మనకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లోని పత్తి ధర ఎలా ఉందో చూద్దాం। జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి ధర స్వల్పంగా తగ్గింది। యార్డుకు 26 ట్రాలీల విడి పత్తిని రైతులు విక్రయానికి తీసుకొచ్చారు। బీడింగ్లో కనిష్ట ధర వచ్చి 6600 పలకగా గరిష్ట ధర 7100గా పలికింది। 16 క్వింటల బస్తాల పత్తిని విక్రయానికి రాగా 6300 నుంచి 6600 వరకు వ్యాపారులు ఖరీదులు చేశారు। శుక్రవారం కంటే పత్తి ధర తాజాగా 50 రూపాయలు తగ్గింది। 22 ట్రాలీల విడి పత్తి ప్రైవేట్ వ్యాపారులు 4 క్వింటళ్ల పత్తిని సీసీఐ ఖరీదులు చేసింది మార్కెట్ కార్యదర్శులు తెలిపారు। ఆదోని వ్యవసాయ మార్కెట్కు 138 కోట్లు అయితే మంజూరు। సో ఆదోని వ్యవసాయ మార్కెట్కు పలు అభివృద్ధి పనుల కోసం 138 కోట్లు అయితే ప్రభుత్వం మంజూరు చేసింది। ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కలెక్టర్ పి రంజిత్ బాద్షా ఇటీవల వ్యవసాయ మార్కెట్కు పర్యటించారు। రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు। పలు అభివృద్ధి పనులను సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి 1.38 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు। మంచి విషయమే।